ఆడుతూ పాడుతూ ఆనందంగా సాగిపోవాల్సిన బాల్యం మృగాళ్ల విష కౌగిట్లో చిక్కుకుంటోంది. సుకుమారమైన లేతప్రాయం కామాంధుల ఉక్కు పిడికిలి మధ్య నలిగిపోతోంది. దేశంలో మహిళలపై, చిన్నారులపై అఘాయిత్యాలు, అరాచకాలకు అంతులేకుండా పోతోంది. ఆఖరికి పసిపిల్లను కూడా వదలడం లేదు. ఒక మహిళ అర్ధరాత్రి ఒంటరిగా నడిరోడ్డుపై ధైర్యంగా నడిచి వెళ్లగలిగినప్పుడే దేశానికి స్వాతంత్ర్యం వచ్చినట్టు అని ఆనాడు మహాత్మాగాంధీ చెప్పారు. కాని సమాజంలో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. అర్ధరాత్రి కాదు, పట్టపగలు కానే కాదు, నడి రోడ్డుపై రావాల్సిన అవసరం అంతకన్నా లేదు. గడప దాటకుండానే అత్యాచారాలు జరుగుతున్నాయి. అక్కడితో ఆగకుండా దారుణాతి దారుణంగా హత్యలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మహిళల హాహాకారాలు దేశమంతా వినిపిస్తున్నాయి. పసిబిడ్డలు సైతం కామాంధుల విష పిడికిలిలో నలిగి చనిపోతున్నారు. కనీసం మృతదేహాలు కూడా దొరకని పరిస్థితి. తల్లిదండ్రుల రోదనలు మిన్నంటుతున్నాయి. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లాలో యావత్ సమాజం తలదించుకునే అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. రామగిరిలో ఏకంగా 2 ఏళ్లుగా మైనర్ బాలికపై 13 మంది మృగాళ్లు దారుణానికి పాల్పడ్డారు. కేసులో పోలీసులు 6గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించగా మరో 7గురు నిందితులు పరారీలో ఉన్నారు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వారిలో మైనర్లు, 50 ఏళ్ల వృద్ధులు, ఒక రౌడీషీటర్ కూడా ఉన్నాడు. బాలికపై 8వ తరగతి నుంచే ఈ దారుణానికి ఒడిగట్టారు. బాలిక క్లాస్మేట్స్ కూడా ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. పంచాయతీ కోసం పెద్దల దగ్గరికి వెళ్తే ఆ గ్రామ పెద్దలు కూడా ఆ బాలికపై ఈ దారుణానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ నెల 5వ తేదీన బయటకు రావటంతో అప్పటినుంచి మైనర్ బాలిక కుటుంబాన్ని గ్రామ పెద్దలు కొండగుట్లల్లో దాచుంచారు. బాలికపై 8వ తరగతి నుంచే ఈ దాడికి ఒడిగట్టారని, వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం మైనర్ బాలిక గర్భం దాల్చినట్టు తెలిపారు. ఈ కేసులో 6గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మరో 7గురు నిందితులు పరారీలో ఉన్నారు. ప్రస్తుతం మైనర్ బాలిక గర్భం దాల్చినట్టు పోలీసులు వెల్లడించారు. గతంలోనూ బాలిక గర్భం దాల్చితే అబార్షన్ చేయించారు. ప్రస్తుతం అనంతపురంలోని సఖీ సెంటర్లో మైనర్ బాలికను ఉంచారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రజా సంఘాలు, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఏదో మీడియా డిబేట్లో మహిళలపై అసభ్యంగా కామెంట్స్ చేశారని రోడ్డెక్కిన ఈ జనాలు కఠినంగా శిక్షించాలనే వార్తలను జనాలపై రుద్దుతున్న మీడియాలకు ఈ అమ్మాయి ఆర్తనాదం కనిపించదా? చూడాలి మరి.